నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో సెక్యూరిటీ గార్డ్స్ తో కలిసి ఘనంగా దీపావళి వేడుకలు జరుపుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి. కరీంనగర్లో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. స్మారక స్తూపం వద్ద నివాళులు అర్పించిన కలెక్టర్ సిపి. రైతులు డాలర్లను నమ్మి మోసపోవద్దు. మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో పురుట్లోనే శిశువు మృతి. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆందోళన. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులపై అధికారులకు దిశానిర్దేశం చేసిన శృంగేరి పీఠాధిపతి. రేపటి నుంచి పనులను ముమ్మరం చేసేందుకు అధికారులు సన్నాహాలు. కరీంనగర్లో శ్మశానంలో దీపావళి వేడుకలు. కర్జనగడ్డ హిందూ శ్మశాన వాటికలలో సమాధుల పండుగ నిర్వహించిన స్థానికులు. కొండనపల్లి స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. 2 మృతి, 2కి గాయాలు. శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసుల ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అమరులు వారు పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. తొలి ప్రతిని డీజీపీ శివధర్కు అందించారు. ఏటా ఈరోజు పోలీస్ అమరవీరులను స్మరించుకుంటున్నాం. పోలీస్ అంటే సమాజానికి నమ్మకం, భరోసా. మన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులు ఎందరో ఉన్నారు. అమరులైన పోలీస్ కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇటీవల చనిపోయిన ప్రమోద్ కుటుంబానికి అన్ని విధాలుగా సాయం చేస్తాం. పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ఇంటి స్థలం కేటాయిస్తున్నాం. పలు విభాగాల్లో మన పోలీసులు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. డ్రగ్స్ మహమ్మారిపై పోరాడేందుకు ఈగల్ పేరుతో బృందాలను నియమించాం. ఇటీవల అనేక మంది మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. జనజీవన స్రవంతిలో కలవాలని మిగతా మావోయిస్టులను కోరుతున్నామని సీఎం తెలిపారు. సమాజానికి ఒక నమ్మకం, ఒక భరోసా. ప్రపంచమంతా నిద్రపోతున్నా సరే సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి తను మాత్రమే మేల్కొని ఈ సమాజాన్ని కాపాడుతూ ఉంటాడు. విధి నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాలను సైతం ఫనంగా పెట్టాల్సి వచ్చినా మన పోలీసులు వెనకడుగు వేయడం లేదు. ఒకవైపు నెత్తురు చిందుతున్నా మన రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఎందరో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ సర్కార్ కొనసాగుతుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ఏకైక లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని సీఎం అవలంబిస్తున్న ఫ్రెండ్లీ గవర్నమెంట్ పరిపాలనకు అనుగుణంగా ఉద్యోగులు పనిచేయాలని ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గ్రూప్ 2 పోటీ పరీక్షలో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారులుగా నియమితులైన అభ్యర్థులకు సెక్రటేరియట్లోని ఎస్సీ డెవలప్మెంట్ అభివృద్ధి శాఖ మంత్రి కార్యాలయంలో నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యత చేపట్టాక వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని, ముఖ్యమంత్రి విజన్ ఉన్న నాయకుడని, తదనుగుణంగా అధికారులు పనిచేయాలని, గ్రామీణ ప్రాంతాలలో చదువుకుంటున్న ఎస్సీ ఎస్టీ విద్యార్థుల సంక్షేమం కోసం క్రమశిక్షణతో పనిచేసే మంచి పేరు తెచ్చుకోవాలని మంత్రి సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి శ్రమిస్తే మీరు ఈ స్థాయికి వచ్చారని, మంచి పాలన అందించి ప్రభుత్వానికి వారి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని మంత్రి అన్నారు. హాస్టల్ విద్యార్థులకు మంచి చదువును ఇచ్చి మంచి భవిష్యత్తును
నిధులను ఇవ్వాలని మంత్రి కోరారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ మంత్రి లక్ష్మణ్ కుమార్ చొరవతో గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పథకానికి సంబంధించిన 25% నిధులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఇప్పించాలని అభినందించారు. హాస్టల్ విద్యార్థులకు 40% ఛార్జీలను 20% కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని సహకరించిన మల్లు బట్టి విక్రమార్కకు మంత్రి లక్ష్మణ్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. మన కొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ ASWO అధికారులకు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి గారు కూడా ఒక కైండ్లీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మంత్రులుగా మేమందరం కూడా కష్టపడి పనిచేస్తున్నామంటే ముఖ్యమంత్రి గారి విజన్ ఎప్పుడు కూడా మనకు గ్రామీణ ప్రాంత ప్రజలకు కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ వెల్ఫేర్ పరంగా కానీ ఇంకా అనేక అంశాలకు ప్రత్యేకమైన దృష్టి, ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు వారు ప్రత్యేకంగా చదువు విషయంలో దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా హెల్త్ పరంగా అని ఈరోజు మనకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత అందరూ వెల్ ఎడ్యుకేటెడ్స్, చాలా చదువుకున్న వాళ్ళు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం భాజపా అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ర్యాలీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటు ఆర్మూర్, కామారెడ్డి ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, వెంకట రమణారెడ్డిలు పాల్గొన్నారు. తొలుత వెంకటగిరిలోని విజయదుర్గ పోచమ్మ ఆలయంలో దీపక్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా షేక్పేట తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేశారు. 2023 ఎన్నికలను దీపక్ రెడ్డి జూబ్లీహిల్స్ భాజపా అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్లకు నేడే చివరి రోజు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు 13 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. ధనవంతులు ఉండే ఏరియా, ఇక్కడ రోడ్లు బాగుంటాయి అనుకుంటారు, కానీ ఆ జూబ్లీహిల్స్ ఇక్కడ లేదు. ఆ జూబ్లీహిల్స్ నా పార్లమెంట్ అయినా కూడా ఖైరతాబాద్ లో ఉంటది. కానీ ఈ జూబ్లీహిల్స్ లో ఎక్కడ చూసినా కూడా మురికి, ఎక్కడ చూసినా డ్రైనేజ్ ఓవర్ఫ్లో, ఎక్కడ చూసినా రోడ్ల గతుకులు, ఎక్కడ చూసినా రోడ్ల మీద చెత్త, ఎక్కడ చూసినా మురికి, ఎక్కడ చూసినా వీధి లైట్లు ఉండవు, ఒక సరిగ్గా స్కూల్ ఉండదు, ఒక పార్క్ ఉండదు. చాలా అధ్వాన్నమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు జూబ్లీహిల్స్. దేశమంతా దీపావళి పర్వదిన వేడుకలు వైభవంగా జరుగుతుంటే కరీంనగర్లో వింత ఆచారం కొనసాగుతుంది. దీపావళి సందర్భంగా శ్మశానంలో సమాధుల పండగ జరుపుకున్నారు. కర్జనగడ్డ హిందూ శ్మశాన వాటికలో సమాధులను పూలతో అలంకరించి దీపాలు పెట్టి చనిపోయిన వారికి ఇష్టమైన ఆహారం, పానీయాలను నైవేద్యంగా సమర్పించారు. టపాసులు కాల్చి సంబరాలు జరుపుకుంటూ చనిపోయిన వారిని కుటుంబ సభ్యులు స్మరించుకున్నారు. అనాదిగా వస్తున్న వింత ఆచారం ఒక కరీంనగర్లోనే కనిపిస్తోంది. ప్రభుత్వ పరంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు లైటింగ్, వాటర్ సప్లై ఏర్పాటు చేయగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు పోయిన వారు తమతో ఉన్నట్లుగా భావిస్తూ సమాధుల పండుగ జరుపుకోవడం జరుగుతుందని స్థానికులు తెలిపారు. ప్రతి సంవత్సరం కూడా దీపావళి పండుగకు సమాధుల కాడికి వచ్చి వాళ్లకు నైవేద్యం ఏదైనా మొక్కేది ఉంటే మొక్కి వాళ్లకు తృప్తి అయ్యే విధంగా మేము పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకోసం? మా ఆనందం కోసం, మా పెద్దలు ఉన్నారు ఇంకా అనేది మా తృప్తి కోసం. ఢిల్లీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తన సెక్యూరిటీ గార్డుతో కలిసి ఘనంగా దీపావళి వేడుకలు జరుపుకున్నారు. టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో ఫ్లాగ్ డే ఘనంగా నిర్వహించారు. పోలీస్ హెడ్ క్వార్టర్లో పోలీస్ అమరవీరుల స్మారక స్తూపం వద్ద ఫ్లాగ్ డే నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమెల సత్పతి, సిపి గౌసలాంతో పాటు పలువురు పోలీసులు ఉమ్మడి జిల్లాలో విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన 47 మంది అధికారులకు నివాళులర్పించారు. కలెక్టర్ పమెల సత్పతి మాట్లాడుతూ పోలీసుల త్యాగం మరవలేనిదని కొనియాడారు. దేశమంతా ప్రజలు పండుగలు కుటుంబ సభ్యులతో జరుపుకుంటున్న సమయంలో కూడా పోలీసులు విధుల్లో నిమగ్నమై ప్రజలను రక్షిస్తున్నారని తెలిపారు.
అటువంటి చిన్న చిన్న త్యాగాల నుండి మొదలుకొని అవసరమైతే విధి నిర్వహణలో ప్రాణాలను సైతం త్యాగం చేస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులందరికీ నమస్సుమాంజలి తెలిపారు. పోలీస్ కమిషనర్ గౌసలాం మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా ఉండేదని, ఎంతో మంది ప్రాణత్యాగం ఫలితంగానే ఈరోజు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని తెలిపారు. దేశమంతా రాష్ట్రమంతా ఏదైనా పండుగ వాతావరణం ఉన్నా కూడా ట్రాఫిక్లో చూసినా ఎక్కడైనా పనిలో చూసినా మన హాకీ వేసుకొని వాళ్ళ డ్యూటీలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళ డ్యూటీనే పండుగ అని అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న త్యాగ బలిదానం నుంచి చూస్తూ ఎన్నో ప్రాణం త్యాగం చేసే వరకు కూడా మన దగ్గర ఎన్నో ఆదర్శవంతులు పోలీస్ పర్సనల్ ఉన్నారు. వారితో పాటు వాళ్ళ కుటుంబం సభ్యులు కూడా చాలా వాటికి సాక్రిఫైస్ చేశారు. దేశవ్యాప్తంగా 191 మందికి పైగా అన్ని విభాగాల పోలీసులు అమరులయ్యారని, వారి త్యాగాలు ఎప్పటికీ వృధా కావని కమిషనర్ పేర్కొన్నారు. అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు ప్రశాంతంగా ఉండేలా శాంతి భద్రతలు కాపాడే విధంగా విధులు నిర్వహిస్తామని తెలిపారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వారిని స్మరించుకుంటూ ఈ నెల 31 వరకు 10 రోజుల పాటు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. In the society and for protecting people. Exactly on this day in the year 1959, 10 brave soldiers of CRPF, they sacrificed their life in the place of Hot Spring in Ladakh to safeguard our border from Chinese ingression. Since that day, every year we are observing police commemoration on this day of 21st October to remember the sacrifices and contribution of all those persons. దేశ విపణిలో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. క్రితం రోజుతో పోలిస్తే పసిడి ధర నేడు దాదాపు ₹3,000 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల మేల్మి పుత్తడి ధర ₹1.34 లక్షలు దాటింది. అటు వెండి ధర కూడా నిన్నటితో పోలిస్తే కేజీపై దాదాపు ₹4,000 పెరగడం గమనార్హం. హైదరాబాద్లో నిన్న 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లు ₹1,31,600 పలికింది. మంగళవారం ఆ మొత్తం ₹1,34,500కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర ₹1,21,000గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర సోమవారం ₹1,67,300 పలికింది. నేడు ఆ ధర ₹1,71,200కు పెరిగింది. గత వారం ₹1.85 లక్షల వరకు ఎగబాకిన వెండి ధర ఆ తర్వాత కాస్త తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు మళ్లీ గిరాకీ పెరగడంతో బంగారం, వెండి ధరలు మరోసారి పరుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయ విపణిలో ఔన్స్ బంగారం ధర $4,335 పలుకుతుంది. ఔన్స్ వెండి ధర $51 పైనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో అనుచితి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా టారిఫ్లు, డాలర్ విలువ తగ్గిపోతుండటంతో బట్టి పరిణామాలతో పసిడిలో పెట్టుబడులకు మదుపర్లు మొగ్గు చూపుతున్నారు. ఈటీఎఫ్లలో, కమోడిటీస్ ఎక్స్చేంజీలో గోల్డ్ ఫ్యూచర్స్ పై పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు. ఇక పలు దేశాల కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తుండడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు రాబోయేది పెళ్లిళ్ల సీజన్. దీంతో బంగారం ధర మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని అన్ని విధాలుగా అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డిలు తెలిపారు. నిజామాబాద్ నగరంలో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు నిజామాబాద్ నగరానికి రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, సిపి సాయి చైతన్యలు కలిసి పోలీస్ గెస్ట్ హౌస్ లో డీజీపీకి స్వాగతం పలికారు. అనంతరం హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ నివాసానికి వెళ్లిన డీజీపీ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రమోద్ కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సీఎం సూచనల మేరకు ప్రమోద్ కుటుంబానికి పోలీస్ శాఖ తరపున అన్ని విధాలా అండగా ఉంటామని డీజీపీ హామీ ఇచ్చారు. ₹1 కోటి పరిహారంతో పాటు పోలీస్ సంక్షేమ సంఘం తరపున 26,300 గజాల ఇంటి స్థలం, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని డీజీపీ శివధర్ రెడ్డి ప్రమోద్ కుటుంబానికి భరోసా కల్పించారు. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈవో శ్రీకాంతరావు వినూత్న ఆలోచనతో భక్తులను ఆకట్టుకుంటున్నారు.
జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈవో శ్రీకాంతరావు వినూత్న ఆలోచనతో భక్తులను ఆకట్టుకున్నారు. భక్తుల పాదాలు స్వచ్ఛంగా ఉండేలా గర్భగుడి ముఖద్వారం వద్ద స్ప్రింక్లర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పైప్ లైన్ కు అనుసంధానించిన ఈ స్ప్రింక్లర్స్ ద్వారా గర్భగుడి ప్రవేశ ద్వారం వద్ద స్వయం చాలకంగా నీరు పిచికారీ అవుతుంది. దీనివల్ల భక్తులు గర్భగుడిలో అడుగుపెట్టే ముందు పాదాలు శుభ్రం అవుతూ ఆలయ ప్రాంగణం పరిశుభ్రంగా ఉంటుంది. ఈ వినూత్న ఆలోచన ఆలయం శుచిత భక్తుల సౌకర్యార్థం పరిరక్షణలో ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని సిబ్బంది తెలిపారు. భక్తులు కూడా ఈ ప్రయత్నాన్ని ప్రశంసిస్తూ భక్తుల సౌకర్యం కోసం మంచి ఆలోచన చేపట్టిన ఈవో గారికి ధన్యవాదాలు అని అభిప్రాయపడ్డారు. కొండగట్టు ప్రధాన ఆచార్యులు కంపీంద్ర శర్మ మాట్లాడుతూ రానున్న నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో సమ్మక్క సారక్క జాతర సందర్భంలో కొండగట్టుకు భారీగా భక్తులు తరలి వస్తారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. కరీంనగర్ సమీపంలోని ముగ్దంపూర్ మైనార్టీ గురుకుల బాలుర కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న నదీముద్దీన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కరీంనగర్ కళాశాల పక్కనే రాజీవ్ రహదారిపై లారీ ఢీకొనడంతో విద్యార్థి నందీం అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ అంశంపై మైనార్టీ గురుకుల హెడ్ ఆఫీస్ హైదరాబాద్ నుంచి జిల్లా ఇన్ఛార్జ్ మహమ్మద్ సుబాన్ నేడు మైనార్టీ గురుకులాన్ని సందర్శించారు. ఘటనకి జరిగిన అంశాలపై ఆరా తీసి ఉద్యోగులతో, సిబ్బందితో, పిల్లలతో మాట్లాడి వివరాలను నోట్ చేసుకున్నారు. విచారణకు వచ్చిన అధికారి సుబహాన్ను ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ ఆదేశాల మేరకు ఎంఐఎం నేత మాజీ కార్పొరేటర్ ఆరిఫ్ అహ్మద్, కాజా మజహరుద్దీన్లు కలిసి కళాశాలలో నెలకొన్న పరిస్థితులపై మాట్లాడారు. మృతుడి కుటుంబానికి శాఖపరంగా ఉద్యోగుల తరపున ఆర్థిక సాయం అందించేలా కృషి చేయాలని జిల్లా ఇన్ఛార్జికి విజ్ఞప్తి చేశారు. అదే అంటే మీ రెస్పాన్సిబిలిటీ మీద మీరు తీసుకెళ్ళారు. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, ఆమె చనిపోయాడు, మళ్ళీ 5 గంటలకు వచ్చేసిండు. ఆ స్టోరీ ఎవరైనా ఫోన్ చేసిండ్రు అమ్మ మీకు? అవునమ్మా, అవును, సరే సరే, మీరైతే రాలే కానీ మీ సోదరి వచ్చి తీసుకెళ్ళింది కదా బయటికి. ఓకేనా, మంచిదమ్మా. కొంచెం ప్రాబ్లమే కదమ్మా, బాబు చనిపోయాడు కదా. ఓకే, మీ చెల్లెతో మాట్లాడగలుగుతారా అమ్మా? జగిత్యాల జిల్లా ఎడపల్లి మండలం చెర్లపల్లికి చెందిన ట్రాన్స్జెండర్ జడ్జిపల్లి శ్రీ ప్రేమ ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మలక్పేట ట్రాఫిక్ SHOకు పంపించారు. గత సంవత్సరం 2024 డిసెంబర్ 24న పైలట్ ప్రాజెక్ట్ కింద అవుట్సోర్సింగ్ క్రింద ట్రాఫిక్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇచ్చారని తెలిపారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా కార్మిక దోపిడీ, ట్రాన్స్జెండర్ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో రాజీనామా చేసినట్లు సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2024 డిసెంబర్ 4న ఈవెంట్స్, ఎగ్జామ్స్ కండక్ట్ చేసేసి మెడికల్ వెరిఫికేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి జాబ్లు ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ అసిస్టెంట్గా హైదరాబాద్ సిటీ పోలీస్ తెలంగాణలో. డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి గారు కాల్ లెటర్స్ ఇచ్చారు. డిసెంబర్ 24న ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయి నేను మలక్పేట్ TRPSలో ట్రాఫిక్ అసిస్టెంట్గా గత సుమారు సంవత్సర కాలం నుంచి విధులు నిర్వహిస్తున్నాను. ఇట్లాంటి విధులు నిర్వహిస్తున్నప్పటికీ మాకు ప్రభుత్వం నుంచి పైలట్ ప్రాజెక్టు కింద మమ్మల్ని తీసుకున్నప్పటికీ, శాలరీ బేసిస్ మీద తీసుకున్నప్పటికీ మాకు ట్రాఫిక్ కానిస్టేబుల్గా, హోంగార్డ్ లాగా, ESI కానీ, PF కానీ, పొల్యూషన్ 30% పొల్యూషన్ అలవెన్సెస్ కానీ, ID కార్డులు కానీ, సర్వీస్ కోటా కానీ, హెల్త్ కార్డ్స్ కానీ, పర్మనెంట్ జాబ్ బెనిఫిట్స్ కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఎట్లాంటి బెనిఫిట్స్ లేవు. ఓన్లీ 1 మంత్ శాలరీ చేయాలా, 1 మంత్ జాబ్ చేయాలా, శాలరీ క్రెడిట్ చేసుకోవాలా, పక్క జరగాల. అట్లాంటిది సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో కొరుట్ల పట్టణంలో పితృ అమావాస్య అన్నప్రసాద వితరణ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
జగిత్యాల జిల్లా కురుట్ల పట్టణంలో పితృ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప గుట్ట ప్రాంతంలోని శ్రీ అభయాంజనేయ ఆలయ ఆవరణలో అన్నపూర్ణ అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు గోపూజ, అన్నపూర్ణ మాత పూజలు నిర్వహించి అనంతరం అన్నప్రసాద వితరణ ప్రారంభించారు. అమావాస్య రోజున అన్నదానం చేయడం హిందూ ధార్మిక సాంప్రదాయాలలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ దానం వల్ల శరీరానికి, మనసుకు, కుటుంబానికి, పితృదేవతలకు ఎంతో శ్రేయస్సు కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. ఇది కేవలం దానం మాత్రమే కాదు, అది ఒక విధమైన పితృకర్మ, పరమ పుణ్య కార్యం. ఈ సందర్భంగా సుమారు 1500 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేకతగా పర్యావరణ హిత దృక్పథంతో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించి స్టీల్ ప్లేట్లు, గ్లాసులు వాడటం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సుమారు 500 మంది పైచిలకు సభ్యులు సమిష్టిగా సహకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి అమావాస్య రోజున పట్టణంలోని వివిధ కూడళ్లలో ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వాహకులు ఈ సత్కార్యం ద్వారా పితృదేవతల అనుగ్రహం లభించి సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తున్నామని పేర్కొన్నారు. అన్నదానం మహాదానం అనే సూత్రాన్ని ఆచరణలో పెడుతూ భక్తి, సేవా భావం, పర్యావరణ పరిరక్షణల సమ్మిళితంగా ఈ కార్యక్రమం కొరుట్ల పట్టణంలో ఆదర్శప్రాయంగా నిలిచింది. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో విస్తరణ పనులకు ఆటంకాలన్నీ తొలగాయి. రేపటి నుంచి అభివృద్ధి పనులను ముమ్మరం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. 2 రోజుల పాటు వేములవాడలో పర్యటించిన శృంగేరి పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతి మహాస్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అభివృద్ధికి వ్యతిరేకం కాదు, విగ్రహాలను ముట్టుకోవద్దని బీజేపీతో పాటు హిందూ సంఘాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆలయంలోని కోటి లింగాలతో పాటు వీరభద్రస్వామి, విఠలేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలను తొలగించేందుకు శృంగేరి పీఠాధిపతి సప్రోక్షణ అంకురార్పణ చేశారు. పనులు జరుగుతున్న సమయంలో రాజన్న గుడిలో భక్తుల దర్శనాలు, అర్జిత సేవలు రద్దు చేసి గుడి ముందు ప్రచార రథంపై దర్శనం, భీమేశ్వరాలయంలో అర్జిత సేవలు నిర్వహించేలా పీఠాధిపతి చేతుల మీదుగా శ్రీకారం చుట్టారు. భక్తులకు ఇబ్బంది లేకుండా పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు కార్తీక మాసం నేపథ్యంలో ప్రతి సోమవారం ఉదయం శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సాయంత్రం అద్దాల మండపంలో మహాలింగార్చన నిర్వహించాలని, 3వ సోమవారం అనుబంధాలయమైన భీమేశ్వర ఆలయంలో మహాలింగార్చన చేయాలని నిర్ణయించారు. భీమేశ్వర ఆలయంలో అర్జిత సేవలు, రాజన్న గుడి ముందు దర్శనాలు చేపట్టి విస్తరణ పనులు ముమ్మరంగా నిర్వహించి త్వరితగతిన పూర్తి చేయాలని భావిస్తున్నారు. కొండనపల్లి స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 మృతి చెందగా మరో 2కి గాయాలయ్యాయి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండనపల్లి స్టేజి సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే కొండనపల్లి గ్రామానికి చెందిన తొర్రికొండ మల్లయ్య తన కుటుంబంతో కలిసి పండగ సందర్భంగా సొంత గ్రామానికి కారులో ప్రయాణిస్తుండగా కారు ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న ఆయన భార్య, అత్తమ్మ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న నిజామాబాద్ జిల్లా నివాసి ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మంగళవారం రోజున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంతో కొండనపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న గంగాధర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీస్ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మర్చిపోలేమని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు.
పోలీస్ అమరవీల సంస్మరణ దినోత్సవంలో భాగంగా చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివాలోని అటవీ ప్రాంతంలోని పోలీసుల అమరవీల స్తూపం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతూ ప్రాతినిధ్యం ప్రజల రక్షణ కోసం కర్తవ్య దీక్షలో ప్రాణత్యాగాలు చేసిన యోధుల సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వారందరికీ గుర్తుగా అక్టోబర్ 21న అమరవీల దినోత్సవం నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కానిస్టేబుల్ అశోక్ కుమార్ బాలక్, కానిస్టేబుల్ రవికాంత్ కుమార్, కానిస్టేబుల్ కోమల్ కుమారి, ఛత్తీస్గఢ్ నుంచి అడిషనల్ ఆకాష్ గిరే పుంజే, హెడ్ కానిస్టేబుల్ వీరేంద్ర కుమార్ సోరే, హెడ్ కానిస్టేబుల్ తల్లు కలాం, హెడ్ కానిస్టేబుల్ గుర్రాం కోర్సా, హెడ్ కానిస్టేబుల్ నరేష్ కుమార్ బ్రో, కానిస్టేబుల్ బామన్ సోరి, కానిస్టేబుల్ గుమ్మా మడ్కాని, కానిస్టేబుల్ పోలీస్ అమరవీరుల త్యాగాలు మరవలేనివని పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో సిపి అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పోలీస్ అమరవీరుల స్తూపానికి పుష్పగుచ్చం సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ దేశానికి రక్షణ కల్పిస్తున్న పోలీసుల సేవలు అజరామరమని అన్నారు. అలాగే సీనియర్ పోలీసుల అధికారులను అనుసరిస్తూ సమాజంలో శాంతి భద్రతలను కాపాడాలని ఆయన సూచించారు. యువత పోలీస్ శాఖలోకి రావాలని పిలుపునిచ్చారు. గతేడాది దేశవ్యాప్తంగా 191 మంది పోలీసు అధికారులు, సిబ్బంది అమరులయ్యారని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అనంతరం పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులను సిపి పరామర్శించారు. మేము ప్రతి సంవత్సరం 21 అక్టోబర్కి ఒక సంవత్సరంలో డ్యూటీలో మార్టియర్ అయినా షహీద్ అయినా అందరు పోలీస్ ఆఫీసర్స్కి పేరు గౌరవంతో నేను చదువుతాము. మనము అందరూ వాళ్ళకి సమ్మానం ఇస్తాము. అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్, మార్టియర్ ఫ్యామిలీ మెంబర్స్కి పిలిచి వాళ్ళకి గుర్తుపెట్టి వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళకి ఉన్న బాధకి విని వాళ్ళకి సమాధానం గురించి మనము ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా కమిటెడ్గా ఉన్నాము. ఇది కూడా మెసేజ్ ఇవ్వడానికి ఈ డేట్ ఉంది. మీరు చూస్తున్నారా, అందరు ఆఫీషియల్స్, మన గౌరవనీయులు కలెక్టర్ గారు, జిఎం గారు అందరు ఉన్నారు. అంటే మనము పోలీస్ ఒక డిపార్ట్మెంట్ ఓన్లీ కాదు, రాష్ట్రంలో ఉన్న ఏ బాధ ఉంటే, ఏ పరిస్థితి ఉంటే ఆ పరిస్థితికి సామనా చేసుకోవడానికి, హ్యాండిల్ చేసుకోవడానికి పోలీస్ ఎప్పుడు కూడా ముందు ఉంటారు. కానీ పోలీస్ వెనుక మొత్తం మన ప్రభుత్వంకి సపోర్ట్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్కి సపోర్ట్ ఉంటుంది. అది కూడా ఈరోజు మనము కమ్యూనికేట్ చేస్తాము. మీ అందరికీ ఈ గౌరవం ఉండాలి. ఈ డిపార్ట్మెంట్లో రావాల్సిన ఒక అదృష్టం, పని చేయడానికి అవకాశం వచ్చిన అదృష్టం. పెద్దపల్లి జిల్లా గోదావరికని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో పురిట్లోనే శిశువు మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆందోళన చేశారు. గోదావరికని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో పురిట్లోనే శిశువు మృతి కలకలం సృష్టిస్తోంది. సింగరేణి కార్మికుడు కాంపెల్లి లింగయ్య కుమార్తె సుప్రియను ఇటీవల డెలివరీ కోసం సింగరేణి ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు నిర్లక్ష్యం చేయడంతో పుట్టిలోనే ఆడ శిశువు మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సకాలంలో వైద్యులు చికిత్స అందించకపోవడంతోనే డెలివరీ కాకముందే ఆడ శిశువు మరణించిందని కుటుంబ సభ్యులు బోర్న విలపిస్తూ ఆసుపత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు. ఆపరేషన్ చేస్తే శిశువు బతికేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో వైద్యులు అత్యవసర చికిత్స అందుబాటులో లేదని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఆసుపత్రిలో బంధువులతో పాటు బీజేపీ నాయకులు బటాయించి ధర్నా చేశారు. కార్మికుడు కష్టపడి పనిచేసి లాభాలు గడిస్తే కుటుంబ సభ్యులకు చికిత్స అందించడంలో వైద్యులు నిర్లక్ష్యం చేస్తున్నారని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కనీసం స్కానింగ్ మిషన్ అందుబాటులో లేకపోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. మాతృత్వం అనేది ఒక వరం, కానీ ఆ మాతృత్వం ఈ సింగరేణి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ఇక్కడ చిదిమివేయబడ్డది. ఒక సింగరేణి కార్మికుని బిడ్డ వీళ్ళ మీద ఎంతో నమ్మకంతో సింగరేణి హాస్పిటల్లో డెలివరీ కోసం జాయిన్ అయితే ఈ వైద్యులు చేసిన నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు ఆ పురిటిలో ఉన్న బిడ్డ చనిపోయిన కారణం ఈరోజు మనం ఇక్కడ గోదావరికని సింగరేణి ఏరియా హాస్పిటల్లో చూస్తున్నాం. మీకు ఒకటే విషయాన్ని సింగరేణి యాజమాన్యాన్ని సూటిగా ప్రశ్నించదలుచుకున్నాము. మీరు ఏమంటారు? సింగరేణి కార్మికుడైనా అధికారైనా మేమంతా ఒకటే, మాది ఒకటే కుటుంబం, మాది ఒకటే లక్ష్యం అని చెప్పేసి అంటారు కదా. మరి మీరు సింగరేణి కార్మికుని పట్ల చూపించే విధానం ఇట్లనే ఉంటుందా? సింగరేణి కార్మికులు వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని వేల కోట్ల రూపాయలు కంపెనీకి లాభం తెచ్చిపెడితే ఇక్కడ నుంచి సింగరేణి నిధులను తీసుకుపోయి ఎక్కడో సిద్దిపేటలో ఖర్చు పెడతారు, మెదక్లో ఖర్చు పెడతారు. ఇక్కడ మనకు సింగరేణి ఏరియాలో
మిమ్మల్ని నమ్ముకున్న హాస్పిటల్లో ఒక స్కానింగ్ మిషన్ కూడా ఉంటుంది. బయటికి పోయి ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్లో స్కానింగ్ మిషన్లలో స్కానింగ్ చేసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ గోదావరిఖని ఏరియా హాస్పిటల్ ఏర్పడ్డది. ఉస్నాబాద్ మినిస్టర్ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన కుటుంబం, క్యాంప్ సిబ్బంది, కాంగ్రెస్ క్యాడర్తో కలిసి దీపావళి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. మెట్పల్లి కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో జువాడి కృష్ణారావు మాట్లాడుతూ కొరుట్ల నియోజకవర్గంలో కొరుట్ల, మెట్పల్లి మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభం జరిగాయని, వాటిని రైతులు కొనుగోలు కేంద్రంలో మక్కలు కొనుగోలు చేసి లబ్ధి పొందాలని, డాలర్లను నమ్మవద్దని, అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మద్దతు ధర 500 రూపాయలు మంజూరు చేస్తుందని దానిని మంత్రివర్యులు ప్రకటించారని ఆయన తెలిపారు. రైతులు సన్న ధాన్యాలు పండించి బోనస్ 500 రూపాయలు లబ్ధి పొందాలని, అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీపై అవక్కు చివాకులు మాట్లాడుతున్నారని, హైదరాబాద్ లో ఉండి ఉదయం వచ్చి చెక్కులు ఇచ్చి మళ్లీ హైదరాబాద్ పోవడం ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జట్టిలింగం, మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి, అంజిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ ఆకుల లింగారెడ్డి, సురేష్ గౌడ్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మక్కల కొనుగోలు కేంద్రాలు 4 మండలాల్లో ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి, మక్కల కొనుగోలు స్టార్ట్ అయింది కాబట్టి 2400 మద్దతు ధరతో పాటు మీరందరూ కూడా దాన్ని వినియోగించుకోవాలని, అదేవిధంగా దీనికి మంజూరుకు సహకరించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, శ్రీధర్ బాబు గారు, వీరందరూ కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యేలు అయినటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు, వేములవాడ ఎమ్మెల్యే విప్పు ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యన్ గారు, వీళ్ళందరికీ కూడా మా కొరుట్ల నియోజకవర్గ రైతుల పక్షాన తెలియజేస్తున్నాను. ఏదైతే రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఇది పెద్ద నిదర్శనం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఢిల్లీలో సెక్యూరిటీ గార్డ్స్ తో కలిసి ఘనంగా దీపావళి వేడుకలు జరుపుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు బీజేపీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి. కరీంనగర్లో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. స్మారక స్తూపం వద్ద నివాళులు అర్పించిన కలెక్టర్ సిపి. రైతులు డాలర్లను నమ్మి మోసపోవద్దు. మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో పురుట్లోనే శిశువు మృతి. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆందోళన. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులపై అధికారులకు దిశానిర్దేశం చేసిన శృంగేరి పీఠాధిపతి. రేపటి నుంచి పనులను ముమ్మరం చేసేందుకు అధికారులు సన్నాహాలు. కరీంనగర్లో శ్మశానంలో దీపావళి వేడుకలు. కర్జనగడ్డ హిందూ శ్మశాన వాటికలలో సమాధుల పండుగ నిర్వహించిన స్థానికులు. కొండనపల్లి స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. 2 మృతి, 2కి గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.